Good morning, welcome to the channel. Today we are going to discuss about Compton effect, one of the important topics in unit 1. So Compton effect, which is explained by a figure which is displayed on the screen. Consider a photon incident on graphite rod. ఫోటాన్ అనేది గ్రాఫైట్ రాడ్లో ఇన్సిడెంట్ అయితే దాంట్లో గ్రాఫైట్ రాడ్లో ఎలక్ట్రాన్ అనేది స్కాటరింగ్ జరుగుతుంది. సో ఇక్కడ స్కాటర్డ్ ఫోటాన్, దట్ ఈస్ నెక్స్ట్ రీకాయిల్ ఎలక్ట్రాన్ along x-axis. సో ఇక్కడ బిఫోర్ కొలిజన్ ఫోటాన్ యొక్క ఎనర్జీ మొమెంటం hν, దట్ ఈస్ EP అంటే ఫోటాన్ ఎనర్జీ, నెక్స్ట్ మొమెంటం hν/c. సో ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ మొమెంటం బిఫోర్ కొలిజన్ m0c². సో ఎలక్ట్రాన్ అనేది బిఫోర్ కొలిజన్ ఎలక్ట్రాన్ యొక్క మొమెంటం 0. సో ఆఫ్టర్ కొలిజన్ ఎలక్ట్రాన్ ఫోటాన్ ఎలక్ట్రాన్ యొక్క మొమెంటం అలాంగ్ x-axis. సో సింపుల్గా ఒక ఫోటాన్ అనేది ఒక గ్రాఫైట్ రాడ్ ఇన్సిడెంట్ అయితే గ్రాఫైట్ రాడ్లో ఉన్న ఎలక్ట్రాన్ అనేది లూజ్గా బౌండ్ అయిన ఎలక్ట్రాన్ అనేది స్కాటర్ అవుతుంది. సో ఇక్కడ రెండు రకాల స్కాటరింగ్ జరిగింది. సో ఫోటాన్ స్కాటరింగ్, రీకాయిల్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది రెండు విషయాలు, బిఫోర్ కొలిజన్, ఆఫ్టర్ కొలిజన్. కొలిజన్ జరగకముందు, బిఫోర్ కొలిజన్ జరగకముందు ఫోటాన్ యొక్క ఎనర్జీ మొమెంటం, ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ మొమెంటం. ఆఫ్టర్ కొలిజన్ జరిగిన తర్వాత ఫోటాన్ యొక్క ఎనర్జీ మొమెంటం, ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ మొమెంటం. సో ఇక్కడ ఫోటాన్ ఇంటరాక్ట్ విత్ వన్ ఎలక్ట్రాన్. ఇక్కడ పై అనేది స్కాటరింగ్ యాంగిల్, θ అనేది రీకాయిల్ యాంగిల్. ఏ ఫోటాన్ విచ్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ గ్రాఫైట్ బ్లాక్ emit two types of photon wavelength. So lambda and lambda dash. So delta lambda is equals to change in lambda is equals to lambda dash minus lambda. Here lambda dash greater than lambda, that is Compton shift, which is the concept of Compton effect. According to Compton, the phenomena of scattering is due to an elastic collision between particles. So the photon of incident radiation and electron of scatters, the observed change in wavelength of scatter radiation is known as Compton effect. The experimental demonstration of Compton effect is, so before collision, these are the important points. Before collision, after collision. ఇక్కడ బిఫోర్ కొలిజన్ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ, ఫోటాన్ యొక్క ఎనర్జీ. బిఫోర్ కొలిజన్ ఎలక్ట్రాన్ ఫోటాన్ ఎనర్జీ మొమెంటం, ఆఫ్టర్ కొలిజన్ ఫోటాన్ ఎలక్ట్రాన్ ఎనర్జీ మొమెంటం. సో నెక్స్ట్ బై లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ ఆఫ్టర్ కొలిజన్. సో ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ వాల్యూస్ ఇక్కడ రాసుకున్నారు. సో నెక్స్ట్ hν ఇక్కడ ఉంది. hν డాట్ని ఇతరులకు తీసుకొచ్చేస్తే hν మైనస్ hν డాష్ ప్లస్ m0c². ఇక్కడ mc² ఒకటి ఉంటుంది. సో ఇక్కడ h కామన్ తీయొచ్చు. న్యూ మైనస్ న్యూ డాష్ ఇస్ ప్లస్ m0c² ఇస్ ఈక్వల్స్ టు mc². దట్ ఈస్ ఈక్వేషన్ 1 బై లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. సో మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్స్ టు మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. సో 2 వాల్యూస్ ఇక్కడ రాసుకున్నాం. So next y-axis, momentum before collision. So momentum before collision on y-axis is 0. So momentum after collision
సో హెచ్ న్యూ డాష్ బై సి సైన్ పై మైనస్ ఎంవి సైన్ పై. ఇక్కడ మొమెంటమ్ ఆఫ్టర్ కొలిజన్ వాల్యూ రాసుకున్నాం. సో నెక్స్ట్ హెచ్ న్యూ డాష్ సైన్ పై ఎల్సిఎం మైనస్ ఎంవిసి సైన్ క్రాస్ మల్టిప్లికేషన్ ఎంవిసి సైన్ టీటా బై సి. సో నెక్స్ట్ సి కూడా డివైడర్లో ఉన్న సి కూడా అవతలకి వెళ్ళిపోతుంది, దట్ ఈస్ 0. హెచ్ న్యూ డాష్ సైన్ పై మైనస్ ఎంవిసి సైన్ పై ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ మైనస్ ఎంవిసిని సో ఈక్వల్ టు అవతల తీసుకెళ్దాం, ప్లస్ ఎంవిసి అవుతాయి, దట్ ఈస్ ఈక్వేషన్ 3. నెక్స్ట్ స్క్వైరింగ్ అండ్ యాడింగ్ ఈక్వేషన్ 2 and 3. ఈక్వేషన్ 3 స్క్వేర్ చేసి దాన్ని యాడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ వీటిని స్క్వేర్ చేసి తర్వాత యాడ్ చేసారు. సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఇది ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. సో ఏ మైనస్ బి ఫామ్లో రాసుకో ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. నెక్స్ట్ ఇక్కడ ఎం స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా దట్ ఈస్ 1. సో ఇక్కడ కూడా హెచ్ స్క్వేర్ న్యూ డాష్ స్క్వేర్ కాస్ స్క్వేర్ పై ఎస్ స్క్వేర్ న్యూ డాష్ స్క్వేర్ కామన్ తీస్తే సో కాస్ స్క్వేర్ పై ప్లస్ సైన్ స్క్వేర్ పై వాల్యూ 1. మిగతాది యాసిడ్గా రాసుకున్నాం, దట్ ఈస్ ఈక్వేషన్ 4. నెక్స్ట్ స్క్వేరింగ్ ఈక్వేషన్ 1ని స్క్వేర్ చేస్తే సో ఈక్వేషన్ 1ని స్క్వేర్ చేసారు ఇక్కడ. సో నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇది యాసిడ్గా రాసుకున్నాం. నెక్స్ట్ ఎస్ స్క్వేర్ని కామన్ ఎక్స్ స్క్వేర్ని మల్టిప్లై చేసినామండి, హెచ్ స్క్వేర్ని మల్టిప్లై చేసినాం. నెక్స్ట్ ఇది యాసిడ్గా రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఈక్వేషన్ 5 మైనస్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 5 నుంచి ఈక్వేషన్ 4ని తీసేస్తే ఫస్ట్ రాసుకున్నాం. ఆ తర్వాత క్రాస్ అయిపోయినాయి, సో మిగిలినవి ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఎం స్క్వేర్ సి పవర్ 4 కామన్ తీస్తే సో ఇక్కడ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. ఇది మళ్ళీ లోపల మల్టిప్లై చేస్తే ఇదే వస్తుందండి, అట్లా రైట్ ఆర్ రాంగ్ అని చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్రాస్ అయిపోయిన మిగిలిన ఇక్కడ రాసుకున్నాం మనం, దట్ ఈస్ ఈక్వేషన్ 6. అకార్డింగ్ టు మాస్ రిలేషన్ ఇక్కడ m is equals to m0 by root of 1 minus v square by c square. ఇది మెకానిక్స్లో వస్తుంది. మెకానిక్స్లో స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో మాస్ రిలేషన్ m is equals to m0 by root of 1 minus v square ఎనర్జీకి మాస్కి రిలేషన్ ఉన్న కాన్సెప్ట్లో వస్తుంది ఇది. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. నెక్స్ట్ 1 minus v square by c squareని ఈక్వల్ టు ఇతరులకు తీసుకొచ్చేసినాం, దట్ ఈస్ నెక్స్ట్ సబ్ ఈక్వేషన్ 7 ఇన్ ఈక్వేషన్ 6. ఈక్వేషన్ 7ని ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే m0 స్క్వేర్ ప్లేస్లో ఈ వాల్యూ m స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ బై సి స్క్వేర్. అయితే ఇక్కడ m స్క్వేర్ ఉంది, m స్క్వేర్ ఇంటూ 1 మైనస్ m స్క్వేర్ అంటే 1 మైనస్ బి స్క్వేర్ ప్లేస్లో m స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈ ప్లేస్లో ఈ m0 స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. m0 స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిరు, సి పవర్ 4 ఉంది యాసిడ్గా రాసుకున్నాం. సో ఇక్కడ క్రాస్ అయింది, క్రాస్ చేసిరు. సో మైనస్ 2 స్క్వేర్ న్యూ డాష్ని కాబట్టి ఇతర తీసుకొచ్చేసినాం, దట్ ఈస్ ప్లస్ అయింది. సో ఇక్కడ న్యూ మైనస్ న్యూ డాష్ బై న్యూ డాష్ ఇతర తీసుకొచ్చేసినాం. m0 c స్క్వేర్ ఇతర తీసుకొచ్చేసినాం, h బై m0 c స్క్వేర్. సో ఇక్కడ 2h ఇక్కడ 2h స్క్వేర్ ఉంది, ఒక హెచ్ క్యాన్సిల్ అయితే ఒక హెచ్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ న్యూ మైనస్ న్యూ డాష్ బై న్యూ డాష్ని సపరేట్గా డివైడ్ చేస్తే ఇక్కడ 1 బై న్యూ డాష్ మైనస్ 1 బై న్యూ, దట్ ఈస్ h బై m0 c స్క్వేర్ 1 మైనస్ కాస్ బై. నెక్స్ట్ మల్టిప్లయింగ్ విత్ సి ఆన్ బోత్ సైడ్స్. సో 1 బై న్యూ డాష్ మైనస్ 1 బై న్యూ వచ్చింది కదా. నెక్స్ట్ మల్టిప్లయింగ్ సి విత్ బోత్ సైడ్స్, దట్ ఈస్ సి బై న్యూ డాష్ మైనస్ సి బై న్యూ లాంబ్డా అనుకుంటే సి బై న్యూ డాష్ ఈజ్ ఈక్వల్స్ లాంబ్డా డాష్ మైనస్ సి బై న్యూ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా.
that is the lambda dash minus lambda, already we discussed on the starting, that is change in wavelength, that is Compton shift. Delta lambda is equals to h by m naught c. So 1 minus cos theta, so 2 sin square theta by 2, so that is 1 minus cos pi 2 sin square pi by 2. So next step lo, that is where delta change in wavelength, it is the Compton effect.